మన కథల సమయంకు స్వాగతం. జీవన ప్రయాణం. రచన కొడాలి వర్షిత గారు. ఇక కథలోకి వెళ్దామా? సంగ్రహం. హరి పేదరికంలో ఎక్కువ సంతానం కలిగిన కుటుంబంలో జన్మించాడు. తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన కుటుంబ పోషణలో తల్లికి అండగా నిలిచాడు. తన తోబుట్టువులకు దగ్గరుండి వివాహం జరిపించాడు. మేనకోడలు లక్ష్మిని వివాహం చేసుకుని తమ్ముడిని చదివించి వృద్ధిలోకి తెచ్చాడు. ఈ సమయంలో హరిని పడిన కష్టాలు, భార్య లక్ష్మి తన కష్టసుఖాల్లో భాగస్వామి అయిందా? తోబుట్టోల నుంచి తనకు ఎదురైన అనుభవాలు, తను జీవితంలో స్థిరత్వం పొందాడా, లేక అందరి బాధ్యత మీదేసుకుని సాయం చేసిన తన జీవితం ఏమైంది? ఈ స్టోరీలో చూద్దాం. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఏ అమ్మాయి, ఎవరు నువ్వు? నిన్ను 2 రోజులుగా ఇక్కడ చూస్తున్నాం. ఎక్కడి నుండి వచ్చారు? నీతో ఉంటాడే అబ్బాయి, ఆయన ఎక్కడా? ఇలా గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించారు. ఓ 4-5 ఆడవాళ్ళు. వీరంతా పొలం పనులకు వెళ్తూ ఆయన ఊళ్ళోకి వెళ్ళాడు అని ముక్తసరిగా సమాధానమిచ్చింది. అమ్మలక్కలందరూ గుసగుసలు. ఈ అమ్మాయిని లేపుకొచ్చాడేమోనే, లేకపోతే ఈ అద్దానపు అడవిలో ఎందుకు ఉంచుతాడు? గుసగుసలు అమ్మాయి చెవిన పడి, అదేం కాదు, మా ఆయన నన్నేం లేపుకురాలేదు. మాకు కొంపగోడు అన్నీ ఉన్నాయి. ఏదో బతకడానికి ఊరిగాని ఊరొచ్చాం. మా ఆయన పిల్లలకి పాలు టిఫిన్ తేవడానికి వెళ్ళాడు అంది కోపంగా. ఏమనుకోకు అమ్మా, మా అమ్మలక్కలకు తెలియదులే. అయినా ఒక్కదానివే పిల్లలతో ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు. మీ ఆయనకు చెప్పు అంటుంది వారిలో ఓ పెద్దావిడ. ఈ అమ్మాయి సరే అన్నట్టుగా తలూపింది. సరే పదండే, మనకు టైం అవుతుంది. 2 చంటి బిడ్డలు, ఒక పాప బాబు. పాపకి సుమారు 3 సంవత్సరాలు, బాబుకి సంవత్సరన్నర ఉంటాయేమో. బాబేమో అమ్మ చలని ఒడిలో వెచ్చని కౌగిలిలో పడుకొని అమృతం వంటి అమ్మపాలు తాగుతున్నాడు. పాపేమో ఉదయాన్నే కదా, వాతావరణం బాగా చల్లగా ఆహ్లాదంగా ఉంది. అమ్మ చుట్టూ తిరుగుతూ వచ్చిరాని ముద్దు ముద్దు మాటలతో అమ్మకు కబుర్లు చెబుతూ చక్కగా గెంతుతూ మధ్య మధ్యలో తన చిట్టి తమ్ముడికి ముద్దు పెడుతూ అల్లరి చేస్తుంది. వాళ్ళమ్మ వద్దురా నాన్న, పడిపోతావన్నా వినకుండా అటు ఇటూ పరిగెడుతుంది. మరి ఆ అమ్మాయి ఊళ్ళోకి వెళ్ళిన తన భర్త కోసం ఎదురు చూస్తూ పిల్లల ముద్దు ముచ్చట్లతో తానెక్కడుంది అనే విషయాన్ని కూడా మర్చిపోయింది. ఒకరోజు భార్య 2 బిడ్డలతో గ్రామంలోకి వచ్చాడు. చేతిలో 4 జతల బట్టల సంచి తప్ప వారి దగ్గర ఇంకేమీ లేదు. ఏమండి, ఈ ఊర్లో మాకేమైనా పని దొరుకుద్దా అని అడిగాడు అరుగు మీద కూర్చున్న ఒక పెద్దాయన్ని. ఆ పెద్దాయనేమో, చూడబోతే నువ్వేదో చాలా దూరం నుండి వచ్చినట్టున్నావు. ఇప్పటికిప్పుడు పనంటే ఎక్కడుంటుందబ్బాయి అని ఆలోచనలో పడ్డాడు. సరే ముందు నువ్వు చెప్పు, ఏ పని కావాలి నీకు? ఏ పనైనా సరే చేస్తానండి. సరే అయితే పద అని ఆ గ్రామ సర్పంచ్ గారి వద్దకు తీసుకుపోతాడు. అదిగో ఆయనే సర్పంచ్ గారు అనేసరికి అతను ఎంతో వినయంగా నమస్కారం అండి అనేసరికి, నమస్కారం. ఏంది రాజయ్య, ఎవరు వీళ్ళు? మన ఊరిలో ఎప్పుడూ చూడలేదు. ఏం కావాలంట? చూడబోతే వయసులో 2 చాలా చిన్నగా ఉన్నారు. అతనికేమో సుమారు 25 సంవత్సరాలు, అతని భార్యకు 20 సంవత్సరాలు ఉండొచ్చు. ఏడకెందుకు తెచ్చావు రాజయ్య? అన్నా, ఈ అబ్బాయికి పని కావాలంట. చాలా దూరం నుండి వచ్చారు. నేను అన్ని వివరాలు కనుక్కున్నాను. ఏ పనైనా చేస్తానన్నాడు. అందుకే నీ కాడికి తెచ్చానన్నా. సరే రాజయ్య, నువ్వు చెప్పినాక నేను కాదనేదేముంది. ఏమయ్యా, నీ పేరేంటి? నా పేరు హరి. ఇది నా పెళ్ళం లక్ష్మి. మాకు 2 బిడ్డలండి. సరే సరే రాజయ్య, మన నిమ్మ తోట ఉందిగా, వీళ్ళనికి ఆడికి తీసుకుపో. చూసుకునే వాళ్ళు లేక తోటంతా పాడైపోయింది. 2 ఎకరాల భూమి. ప్రతి చెట్టుకి పాదులు తీసి బోరుంది. రోజు మంచిగా నీళ్లు కట్టి, పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే పీకే బాగా శుభ్రం చేసుకో. ఇక నీకే వదిలేస్తున్నా, కౌలుకు చేసుకో. మా తోట బాగా పంటనిస్తుంది, బాగా రేటు కూడా. మంచిగా చేసుకుంటే ప్రతి సంవత్సరం నీకే ఇస్తా. తోట కౌలు ఇంతిమ్మని నేను అడగను, నువ్వు అసలేమీ ఇవ్వకపోయినా అడగను, కానీ నా తోట మాత్రం శుభ్రంగా ఉండాలి. సరే అండి, మీ తోటను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. మీ మేలు మర్చిపోలేనండి. వచ్చి రాగానే నాకు పని కల్పించారు. అది సరే, ఎక్కడ ఉంటారు? ఇల్లు తీసుకున్నారా? లేదయ్యా. సరే రాజయ్య, వీళ్ళకి వంట సామాను సరుకులు అన్నీ కొనిపించు. ప్రస్తుతానికి మన తోటలో ఉన్న పాకలో ఉండమను. ఈలోపు వాళ్ళకి ఒక మంచి ఇల్లు చూసిపెట్టు.
సరే అన్నా. పదండయ్యా. సరే వస్తానయ్యా. మంచిది. నీ పేరు హరి అన్నా. హరి. మొత్తానికి నువ్వు నక్కతోక తొక్కి వచ్చినట్టున్నావు. తంతే బూరెల గంపెలో పడ్డట్టు ప్రెసిడెంట్ గారి చేతిలో పడ్డావు అన్నది చల్లని చెయ్యి. నీ దశ తిరిగిందిలే. మహారాజు అన్న. ఎవరు ఏదడినా కాదనడు. అలాగే అడగకుండానే సాయం చేసే మంచి మనస్తత్వం. వంట సామాను, 2 దిండ్లు, దుప్పట్లు, ఒక చాప, వారానికి సరిపడా సరుకులు తీసుకుని తోటకు వెళ్ళారు. ఎటు చూసినా మొత్తం నిమ్మ తోటలే. జనం పుట్ట పురుగు కనిపించట్లేదు. అక్కడ కాపురం ఉండాలంటే వాతావరణాన్ని చూడగానే పాపం లక్ష్మికి చాలా భయం వేసింది. వెంట తన భర్త ఉన్నాడనే నమ్మకంతో కొంత ధైర్యంగా ఉంది. తోట మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. కూరగాయల మొక్కలున్నాయి. 2 నారింజ చెట్లు. ఇదిగో హరి, నీ పనికి కావలసిన పార, పలుగు, బొచ్చలు, తడపడానికి పైపు అన్నీ చూపించి నేను వెళ్తున్నా. హరి, జాగ్రత్తగా చూసుకో. తోటలో బావి ఉంది. పిల్లలు జాగ్రత్త. వీలైనంత తొందరగా ఇల్లు చూసి పెడతాను. లక్ష్మి కట్టెపుల్లలు తెచ్చి పొయ్యి పెట్టి వంట చేసి వేడివేడిగా భర్తకు వడ్డించి పిల్లలకు కూడా తినిపించి తను కూడా తినేసింది. ఇల్లంతా శుభ్రం చేసింది. ఇంట్లో 100 క్యాండిల్ బల్బు మాత్రం ఒకటి ఉంది. కింద చాప పరుచుకుని పిల్లలిద్దరినీ పక్కలో వేసుకుని ఆ రోజుకి ప్రయాణం చేసి వచ్చిన అలసటతో, బడలికతో, నీరసంతో ఆ రాత్రికి నిద్రకు క్రమించారు. ఇంతలో తన భర్త రానే వచ్చాడు. తెచ్చిన పాలు కాచి పలహారం పిల్లలకు పెట్టి ఇద్దరికీ పాలు పట్టింది. వేడిగా నీళ్లు కాచి ఇద్దరికీ స్నానం చేయించి ఒంటి నిండా పౌడరద్ది బొమ్మల్లా తయారు చేసింది. బాబుకి పాకలో చీరలతో ఉయ్యాల కట్టి పడుకోబెట్టింది. ఇంటి పని, వంట పని పూర్తయ్యాక భర్తతో కలిసి పాపను తీసుకుని పారా, పలుగు అన్నీ తీసుకుని పనికి బయలుదేరారు. పాపను చెట్టు కింద కూర్చోబెట్టి పనికి ఉపక్రమించారు. చెట్లు సరైన పోషణ లేక ఎండిపోతున్నాయి. హరి చెట్లకు పాదులకు తీస్తుంటే లక్ష్మి వాటికి నీళ్లు కట్టేది. మధ్య మధ్యలో కొంచెం సేపు అలసట తీర్చుకుంటూ పని చేసుకుంటున్నారు. పక్కనే నారింజ చెట్టుకు కాయలు విదలపడ్డాయి. ఒక కాయ కోసి తొక్క తీసి నారింజ తొనలు తింటుంటే అబ్బా, ఎంత రుచి! తీయదనం, కమ్మదనం మరెక్కడా చూడలేనంత రుచిగా ఉన్నాయి. లక్ష్మి అమ్మాయిని తీసుకుని నువ్వెళ్ళు, అబ్బాయి లేచే టైం అయింది, మరలా వాడు ఏడుస్తాడేమో, పైగా ఎండగా కూడా ఉంది. పాపని నిద్రపుచ్చి నువ్వు కూడా కాసేపు రెస్ట్ తీసుకో, నేను కాసేపు పని చేసుకుని వస్తాను. పనులన్నీ ముగించుకుని సాయంత్రం కాసేపు సరదాగా భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. వారుండే ఇంటికి కరెక్ట్గా 10 అడుగుల దూరంలో ఉంది ఒక పెద్ద బావి. నీళ్లు లేక ఎండిపోయింది. సుమారు 200 అడుగుల లోతు ఉంటుంది. చూస్తుంటే కనుచూపు మేర కూడా దాని అడుగు అంతు చిక్కలేదు. లక్ష్మి చూడగానే, వామ్మో, మనం పిల్లలతో ఇక్కడ ఉండలేము మావయ్య. మన పిల్లలు అసలే అటు ఇటు గెంతుతూ ఉంటారు. అందుకే లక్ష్మి, నువ్వు నాతో పనికి రావద్దు. మనం ఇక్కడి నుండి వెళ్ళేదాకా వాళ్ళని 24 గంటలు కంటికి రెప్పలా కాపాడాలి. నువ్వు పిల్లల్ని చూసుకో చాలు. ఆ పనేదో నేనే చేస్తా. ఇంతలో పక్క తోట యజమాని వీళ్ల వైపు బిత్తర బిత్తర చూపులు చూస్తూ ఉన్నాడు. మావయ్య చూడు, ఆయనెవరో పద్దాకు మనల్నే చూస్తున్నారు. ఊరికే దొంగ చూపులు చూస్తున్నాడు. నాకెందుకో భయంగా ఉంది. హా, ఏముందిలే లక్ష్మి, భయపడకు. మనం కొత్తగా కనిపించేసరికి ఎవరా అని చూస్తున్నాడేమో. నీకెందుకు భయం? నేనున్నానుగా. కాసేపటికి ఆ మనిషి వీళ్ల వైపు రావడం ప్రారంభించాడు. మావయ్య చూడు చూడు, వాడు మన వైపే వస్తున్నాడు. ఏ ఆగు నువ్వు, నీ భయం నేనున్నానని చెప్పాగా. హరికి లోపల కొంత భయం ఉన్నా అది బయటకు కనిపించకుండా తన భార్యకు ధైర్యం చెబుతాడు. ఆ మనిషి దొంగచూపులు అటు ఇటు చూస్తూ గబోబా వస్తున్నాడు. హరికేమో రాని రాని, వాడు మమ్మల్ని ఏమైనా అనాలి, వాడి అంతు చూస్తా అన్నట్టుగా ప్రిపేర్డ్గా ఉన్నాడు. అతను వీరి దగ్గరికి రానే వచ్చాడు. పాపం లక్ష్మి బిక్కమొహం వేసుకుని చూస్తుంది. ఎవరు మీరు? ఊర్లో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. అవును, మేము ఊరికి కొత్త, తోట కౌలుకు తీసుకున్నాం అన్నాడు హరి. అలాగా. అతని సొమ్మంతా ఏదో పోయినట్టుగా మొహం పెట్టి వింటున్నాడు. మాది ఈ పక్క తోట, దాని యజమానిని నేను. కానీ లక్ష్మికి మాత్రం అతని ప్రవర్తన కొంచెం తేడాగా అనిపించింది. మరలా విషయం తన భర్తకు చెబితే ప్రతిదీ విపరీతంగా ఆలోచిస్తున్నావు నువ్వు అని తిడతాడేమో నేను భయపడి తన మనసులోనే దాచుకుంది. రాత్రికి భోజనం చేసి చాప మీద పడుకున్నారు. వారుండే పాకకు కనీసం తలుపు కూడా లేదు. పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. లక్ష్మి
తన భర్త భుజాలపై తల పెట్టుకుని పడుకుంది. లక్ష్మి, ఈ అడవిలాంటి ప్రదేశంలో ఉండడం నీకెలా అనిపిస్తుంది? నాకైతే నిన్ను పిల్లల్ని ఇలా తీసుకురావడం నాకేమీ బాలేదు. నిన్ను పిల్లల్ని ఇక్కడ ఉంచడం మంచిది కాదు. పొద్దున్నే మన ఇంటికాడ వదిలేసి వస్తాను. ఇక్కడ పనులన్నీ నేను చక్కబెట్టుకుని అప్పుడప్పుడు నేనే వచ్చిపోతూనా, సరేనా? అదేం కుదరదు. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా. పంపిస్తానని మాత్రం అనుకో. నిన్ను చూడందే నేను పిల్లలు క్షణం కూడా ఉండలేము. ఇక్కడే కాదు, నువ్వు ఏ చెట్టు కింద ఉన్నా మేము నీతోనే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. పొలాలకి వెళ్ళే అమ్మలక్కలు అబ్బాయి నిన్ను లేపుకొచ్చాడా అని అడిగారు. దాంతో హరి కనులు ఒక్కసారిగా విప్పారాయి. అంతే వేగంగా ఫక్కున నవ్వాడు. నవ్వును బలవంతంగా ఆపుకుంటూ, అవును, మా ఆయన నన్ను లేపుకొచ్చాడు అని చెప్పకపోయావా? నీకు అన్నీ నవ్వులాటగానే ఉంటాయిలే. మరి నీకు? నాకు భలే కోపం వచ్చింది. నాకు మాత్రం భలే సరదాగా అనిపించింది. అంతేలే, మగబుద్ధి ఎడకిపోద్ది. నిజమే, మగబుద్ధి ఎడకిపోద్ది. ముద్దు ముచ్చట్లతో రాత్రంతా హాయిగా గడిచిపోయింది. యథావిధిగా ఉదయాన్నే హరి పనికి వెళ్ళాడు. లక్ష్మి కూడా తన పనిలో నిమగ్నమైంది. పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక కంట పిల్లల్ని కనిపెడుతూనే తన పని చేసుకుంటుంది. ఇంతలో పాప వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి అమ్మా అమ్మా అని వాళ్ళమ్మ చీరకొంగు పట్టుకుని లాగుతుంది. ఏం తల్లి ప్రవళిక, ఏం కావాలి? అమ్మా, అబ్బాయి. ఏంది నాన్న, అబ్బాయి ఏడి? వచ్చిరాని మాటలతో బావి చూపుతుంది. లక్ష్మి ఒక్కసారిగా ఉలిక్కిపడి, వామ్మో నా బిడ్డ! బుడిబుడి అడుగులు వేస్తూ బావి దాదాపు దగ్గరగా వెళ్ళిన తన కొడుకుని చూసి అయ్యో అయ్యో అని ఒక్క ఉదుకుంటున్న పరిగెత్తి పవన్ని ఎత్తుకుని గుండెలకు గట్టిగా ఎత్తుకుని బొటబొటా కంటినీరు కార్చేసింది. ఈరోజు నా పెద్ద బిడ్డ చెప్పబట్టే నా చిన్న బిడ్డను కాపాడుకోగలిగాను అని ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని హృదయం ద్రవించేలా ఏడ్చింది. విషయం తన భర్తకు చెప్పి మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం అనేసరికి వెళ్దాం, ఏడవకు. నేను పొద్దున్నే రాజయ్య గారిని కలిసొస్తాను. వీలైనంత తొందరగా వెళ్దాం. మరోవైపు పక్క తోట యజమాని దొంగచూపులు పనిగట్టుకుని వచ్చి రోజూ మాట్లాడడం లక్ష్మికి అస్సలు నచ్చడం లేదు. అసలు ఈయన ఎవ్వారమెందో చూద్దామని నిఘా పెట్టారు. హరి లక్ష్మి అసలు ఆయన్ను పట్టించుకోనట్టు ప్రవర్తించారు. ఈలోగా ఆ పెద్ద మనిషి పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదు అన్నట్టుగా దొంగతనంగా తోటలోకి దూరి నారింజకాయలు, కూరగాయలు, టమాటాలు, వంకాయలు, చిక్కుడుకాయలు, ములక్కాడలు బాగా పెద్ద కవర్ నిండా కోసుకొని గబగబా వెళ్తుంటే హరి ఎదురుపడ్డాడు. దెబ్బకు ఆ పెద్ద మనిషికి నోట మాట ఆగిపోయింది. ఏంటండి ఇది? అడిగితే మేమే కోసిచ్చేవాళ్ళం కదా అనేసరికి తలదించుకున్నాడు పెద్ద మనిషి. అమ్మాయి గారు, లక్ష్మి గారు, పెద్ద మనిషి గారు ఎవ్వారం తేలిందిగా, ఇప్పుడేమంటారు? ఆ దొంగచూపులు బిత్తరచూపులు అన్నీ దీనికోసమా అని ఇద్దరూ ఒక్కసారిగా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. తీరిందా అండి మీ అనుమానం? తీర్చారుగా హరిగారు అంది గోముగా. మరుసటి రోజు ఉదయం పెనుబాముల జంట రెండు ఒకదానిపై మరొకటి పోటీపడి మరీ పెనవేసుకుంటూ పెద్దగా సౌండ్ చేస్తూ తోటలో గుండా వెళ్తుంటే లక్ష్మీ, హరి ఒక్కసారిగా అడిలిపోయి పిల్లలిద్దరిని దగ్గరికి చేర్చుకున్నారు. రెండు పాములు బాగా వయసులో ఉన్నాయి. ఒకటి కోడెత్రాచు అయితే రెండవది జెర్రిపోతూ. ఒక్కొక్కటి దాదాపు 10 అడుగుల పొడవు ఉంటుంది. అవి రెండు పెనవేసుకుంటూ తోట మొత్తం తమ శృంగార సామ్రాజ్యమైనట్టు కలియతిరుగుతున్నాయి. చాలాసేపటి తరువాత తమ ఆటలో అలసిపోయి ఎవరికి వారుగా నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా బయటికి వెళ్ళిపోయాయి. అప్పటి వరకు భార్యాభర్తలిద్దరూ పిల్లల్ని అంటిపెట్టుకొని అసలు బయటికే రాలేదు. పాపం లక్ష్మికి మొదటిసారి అసలు నా బిడ్డల్ని తీసుకుని ఎందుకొచ్చానా అనిపించింది. మా జీవితాలు ఎటు పోతాయో అని బెంగ పట్టుకుంది. హరికి చెప్పకపోయినా లక్ష్మి ఆంతర్యం అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ రేపట్లోగా మనం ఇక్కడి నుండి వెళ్దాం అని సర్ది చెప్పాడు. లక్ష్మి పాపం మౌనంగానే తోటలోని కూరగాయలు తెచ్చి వంట చేసి తినేసి పడుకున్నారు. హరి ఇక లాభం లేదని ఉదయాన్నే రాజయ్య గారింటికి వెళ్ళాడు. ఆయనేమో ఊరెళ్ళాడని తెలిసింది. చేసేది లేక చెవులు జాడించుకుంటూ తోటకి వచ్చేశాడు. లక్ష్మి ఆత్రంగా ఇల్లు దొరికిందా అనేసరికి లేదు అని మౌనంగా సమాధానమిచ్చాడు హరి. లక్ష్మి కూడా చేసేది లేక మౌనంగా ఉండిపోయింది. ఉదయం ఎవరి పనుల్లో వారు సైలెంట్గా నిమగ్నమయ్యారు. వీరు తోటలోకి వచ్చి దాదాపు 10 రోజులు కావస్తుంది. తోట మాత్రం పచ్చగా కళకళలాడుతుంది. ఆ రోజంతా ఎవరికి వారుగా మౌనంగా ఉండిపోయారు. లక్ష్మి
ఇప్పటికే జరిగిన సంఘటనలు తలుచుకొని కొందరు ఆడవాళ్లు లేసొచ్చారా అని అడగడం, పిల్లోడు బావికి దగ్గరగా వెళ్ళడం, పెద్ద మనిషి మోసుగులో ఉండి దొంగతనం చేయడం, పెనుబాములను చూడడం ఇవన్నీ తనను చాలా బాధించాయి. జరిగిపోయిన వాటి గురించి పదే పదే ఆలోచిస్తుంది. హరి తన మనసును ఎంత డైవర్ట్ చేయాలని చూసినా వీలు పడలేదు. ఆ సాయంత్రం యథావిధిగా పనులన్నీ ముగించుకున్నారు. పిల్లలకు తినిపించి నిద్రపుచ్చారు. అప్పటికే బాగా చీకటి పడింది. బయట పెండారబోసిన వెన్నెల. తప్పిపోయిన వారు తమ గమ్యం కోసం వెతుకుతున్నట్టుంది ప్రస్తుతం వారి జీవితం. భార్యాభర్తలిద్దరూ తినబోదాం అనేలోపు తోటలో ఏదో అలికిడి వినిపించింది. లక్ష్మికి మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టయింది. గుండెల్లో రైళ్లు పరిగెత్తడం స్టార్ట్ అయ్యింది. హరి లేదు, భయపడకు, నేనున్నాను అని సర్ది చెప్తున్నాడే గాని తనకు కూడా మొదటిసారి భయం వేసింది. ఎవరో నలుగురు, ఐదుగురు కుర్రాళ్ళు మద్యం సీసాలు తెచ్చుకుని ఫుల్గా తాగుతూ తోట మొత్తం కలిగి తిరుగుతున్నారు. పెద్దగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అప్పుడప్పుడు జోకులు వేసుకుంటూ తాగుతూ తూలుతూ చీకట్లో ఎక్కడ పడతారో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. ఆ యువకులు వాళ్ళకి అసలు ఇక్కడేం పని, అసలు ఎందుకు వచ్చినట్టు, వీళ్ళకేమి చేయాలో అస్సలు పాలుపోవట్లేదు. లక్ష్మి బాగా బెదిరిపోతుంది. పాకలో లైట్ వెలుగుతుంది. ఆ వెలుతురు చూసి ఇటువైపు వస్తారేమోనని లైట్ ఆఫ్ చేశారు. వాళ్ళు ఏమైనా చేసినా కూడా ఈ టైంలో పట్టించుకునే దిక్కులేదు. కాబట్టి ఈ రాత్రికి మన ప్రాణాలు రక్షించుకునే బాధ్యత మనదే అని డిసైడ్ అయ్యారు భార్యాభర్తలిద్దరూ. లక్ష్మి కూడా ధైర్యం తెచ్చుకుని ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పటి వరకు భయపడిన లక్ష్మి కూడా ఎక్కడలేని ధైర్యం తెచ్చుకుని తోట పనికి ఉపయోగించే కొడవలి ఒక పెద్ద కర్ర తెచ్చి హరికిచ్చి, మావయ్య, పరిస్థితి అడ్డం తిరిగితే ఇవే మనకు ఆయుధాలు. ముందు మనల్ని మనం రక్షించుకునే ప్రయత్నం చేద్దాం, ఆపై ఆ దేవుడి దయ అనేసరికి అప్పటి వరకు బాగా బెదిరిపోయి గజగజ వణిగిపోయే లక్ష్మి, నీకెలా ఇంత ధైర్యం అన్న హరి ప్రశ్నకు సమాధానంగా, మావయ్య, గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులి అవుతుంది. ప్రస్తుతం నాది కూడా అదే పరిస్థితి. లక్ష్మి తెగింపుకు బెత్తరపోయిన హరికి ఆ టైంలో కూడా నవ్వొచ్చింది. మావయ్య, సరే సరే లక్ష్మి, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. వాళ్ళు మనపై దాడి చేస్తే ఖచ్చితంగా పోరాడదాం. ఆ నలుగురు యువకులు తోటలో ఇంకా తిరుగుతూనే ఉన్నారు. అర్ధరాత్రి కావస్తుంది. హరి, ఎవరు మీరు, ఇక్కడ ఎందుకు వచ్చారు అని అడిగే ధైర్యం చేయలేకపోయాడు. ఆ యువకులు బాగా తాగి ఎంజాయ్ చేసి పీస్ తెల్లవారుతుండగా వెళ్ళిపోయారు. తెల్లవారింది. కంచంలో అన్నం పెట్టుకుని తినబోతూ ఆగిపోయారు. పాపం, రాత్రి భోజనం కూడా చేయలేదు ఆ జంట. వారు పడిన మానసిక వేదన అంతా ఇంతా కాదు. ఉదయాన్నే పరుగు పరుగున హరి సర్పంచ్ గారి వద్దకు పోయాడు. జరిగిందంతా చెప్పాడు. ప్రెసిడెంట్ గారు ఒక్కసారిగా విస్తుపోయాడు. మా తోటలో ఎంత ధైర్యం? వెంటనే రాజయ్యను పిలిపించి ఆరా తీయమన్నాడు. అవును రాజయ్య, వీళ్ళకి వెంటనే ఇల్లు చూడమని చెప్పాగా. దాదాపు 15 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు చూడలేదా? ఏంది రాజయ్య ఇది? అన్నా, తప్పైపోయింది. నేను వేరే పని మీద ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడే ఈ క్షణమే వీళ్ళకి ఇల్లు చూపెడతాను. రాజయ్య, అట్టానే. ఆ ఎదవలు ఎవరో కూడా నాకు ఓ గంటలో తెలియాలా? సరే అన్నా, ఇప్పుడే పోతున్నా అన్నట్టుగానే రాజయ్య తక్కువ ఖరీదులో ఒక ఇల్లు చూపెట్టాడు. వెంటనే లక్ష్మీహరులు సామాను సర్దుకొని కొత్త ఇంట్లోకి వచ్చేశారు. అన్నా, మరి మరి రాజయ్య, ఆ ఎదవులు ఎవరో తెలిసిందా? తెలిసిందయ్యా. ఎవరు? నా ఎవరు వాళ్ళు? అడిగి పోగెడతాను అన్నా. వారిలో మన అబ్బాయి కూడా ఉన్నాడన్నా. సర్పంచ్ గారి కొడుకు. చెప్పలేకపోయాడు రాజయ్య. నిర్ఘాంతపోయిన సర్పంచ్ గారు, ఆహా, అయితే ఇదంతా వీడి నిర్వాకమన్నమాట అని నలుగురు యువకుల్ని పిలిపించి చెడామడా తిట్టిపోశాడు. కొత్త ఇంట్లోకి వచ్చిన లక్ష్మి అమ్మయ్య అని గట్టిగా ఊపిరి తీసుకుని సంతోషంగా ఇంట్లో పొంగలి పొంగించింది. రోజులు గడుస్తున్నాయి. హరి ఒక్కడే తోట పనులు చేసుకుంటున్నాడు. తెచ్చుకున్న కొద్ది డబ్బులు అయిపోయాయి. రోజు గడవడం కష్టంగా ఉంది. తోటల్లో పండే కూరగాయలు, నారింజకాయలు ఊళ్ళో అమ్ముకొచ్చి పెళ్ళం పిల్లల్ని పోషిస్తున్నాడు హరి. హరికి ఇల్లు అద్దెకిచ్చిన వాళ్ళు బాగా పరిచయమయ్యారు. లక్ష్మి వారిని అన్నా వదినా అని స్వతంత్రంగా పిలిచేది. వాళ్ళకి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. వాడి గారాబం అంతా ఇంతా కాదు. వాడి పేరు హుస్సేను. ఎప్పుడూ లక్ష్మీ పిల్లల్ని చెండుకు తినేవాడు. పాపం, ప్రవళికను పవన్ని తెగ కొట్టేవాడు. వాడికి సుమారు 7 సంవత్సరాలు ఉంటాయి. ప్రవళిక, అమ్మా, వాళ్ళు కొడుతున్నారు అని ఏడుస్తూ నతినతిగా చెబుతుంటే లక్ష్మి, ఒరేయ్, పిల్లల్ని కొట్టమాకురా అన్నా కూడా వినేవాడు కాదు. ఒకరోజు బుడ్డోడు హుస్సేను
లక్ష్మి దగ్గరికి వచ్చి అత్త అత్త ఏందిరా అమ్మ ఇచ్చింది అని ఒక గిన్నె ఇచ్చాడు. చూస్తే దాంట్లో ఏంటో బాగా వేయించి ఉప్పు కారం బాగా దట్టించి పంపింది. వాడు కూడా మరో గిన్నెలో వేసుకుని పరపరా నములుతూ వచ్చాడు. ఏందిరా ఉస్సేను ఇది, ఎప్పుడూ చూడలేదు. ఉసుళ్ళు అత్త బాగుంటాయి తిను, అమ్మ పంపింది అనేసరికి లక్ష్మికి ఆ పురుగుల్ని చూసి వాడు నమలడం, వామ్మో నాకొద్దురా బాబోయ్ అని వెనక్కి పంపేసింది. వాస్తవానికి ఉసుళ్ళు కొందరు తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటాయంట. కానీ లక్ష్మికి నచ్చలేదు. తోటలో నిమ్మకాయలు పిందెలు బాగా వచ్చాయి. గట్టిగా ఒక నెల ఆగితే పంట చేతికొస్తుంది. హరి ఒక్కడే తోటంతా చూసుకోలేకపోతున్నాడు. హరి వాళ్ళ చిన్నక్క కొడుకుని పంపమని కబురంపాడు. అనుకున్నట్టుగానే 2 రోజుల్లో హరి అక్క కొడుకు శంకర్ వచ్చాడు. రావడం మావా ఊరికే పని చేయించుకోవడం కాదు, నిమ్మ తోటలో మాకు భాగం ఇవ్వాలి అని అడగమంది అమ్మ. ఆహా, ఏకంగా భాగమే కావాలంట. సరే సరే, అవసరం మాది. సరే అలాగే ఇస్తానని చెప్పరా. హరి శంకర్ ఇద్దరు తోటలో పని చేసుకుంటున్నారు. బుడ్డోడు హుస్సేను గిన్నె నిండా మాంసం తీసుకొచ్చి అత్త అమ్మ ఇచ్చింది. ఈసారి ఏం తెచ్చావురా నాయనా? కుందేలు మాంసం అత్త. రాత్రి నాన్న ఏటకెళ్ళి కొట్టుకొచ్చాడు, బాగుంటుంది అత్తా తిను. ఆ నేనేరా తెగ తింటాను. మీ మామ కింద పాకే దగ్గర నుండి పైన ఎగిరేవి ఏమీ వదలడులే, అన్నీ తింటాడు. వెళ్ళి మీ మావకివు, వండుకొని తింటాడు. నేను మాత్రం వేలు పెట్టను. మరో మనిషి ఎక్కువయ్యేసరికి గడపడం చాలా కష్టమైంది. సరే లక్ష్మి, నీ తమ్ముడు శంకర్ తోడుగా ఉన్నాడుగా, నేను మా అన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తెస్తాను. ఒక్క నెల కష్టపడితే చాలు, పంట చేతికొస్తుంది. రా అబ్బాయి. హరి మరిది ఎలా ఉన్నావు? పెళ్ళాం పిల్లలు బాగున్నారా? బాగానే ఉన్నాం వదినా. ఇంత పొద్దున్నే వచ్చాం, ఏంది విషయం? ఫస్ట్ బస్కి వచ్చాను వదినా, అన్నతో పనుండి. అనుకున్నా, ఏదైనా పనుంటే గానీ రావని తెలుసులే. ఈలోపు టిఫిన్ చేయి, మీ అన్న బయటికి పోయాడు, వస్తాడు. ఏరా ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా అన్నా. నిమ్మతోట తీసుకున్నావంటగా? కౌలుకు తీసుకున్నా అన్నా, ఆ పని మీద నీ కాడికి వచ్చా. ఏందిరా? పూట గడవట్లేదు, ఒక 500 రూపాయలు ఇస్తే నెలలో పంట చేతికొచ్చుద్ది, డబ్బులు తిరిగి ఇచ్చేస్తా. హరి అన్న సాంబయ్య సమాధానం చెప్పేలోపు వదిన అందుకుని, మా దగ్గర చెట్లకేమన్నా డబ్బులు కాస్తున్నాయనుకున్నావా ఏంది? మీ అన్న సర్కారీ నౌకరీ చేస్తున్నాడనే గాని నెల చివరికి రూపాయి కూడా మిగలదు. ఏడ తెచ్చి ఇవ్వమంటావు మమ్మల్ని అనేసరికి హరికి అసలే టెంపర్ ఎక్కువ. తుస్సున కోపం వచ్చేసింది. వచ్చే కోపాన్ని కూడా తమాయించుకొని, అన్నా నీది కూడా ఇదే మాట? పెళ్ళం మాట దాటి పోవాలని సాంబయ్య అనుకోవట్లేదని హరికి అర్థమైంది. వెంటనే లేచి బయటికి వచ్చేశాడు. నేనేమైనా ఊరికే అడిగానా? అప్పే కదా అడిగాను అని నసుకున్నాడు. ఇక చేసేది లేక వేరే చోట ఎక్కడైనా అప్పు పుడుతుందేమోనని బయలుదేరాడు. ఎక్కడా రూపాయి కూడా పుట్టలేదు. ఆ రోజంతా తిరిగి మరుసటి రోజు ఉదయానికి ఇంటికి చేరుకున్నాడు. లక్ష్మి లక్ష్మి అని ఎంత పిలిచినా పలకట్లేదు. ఏమైంది దీనికి? తల్లి ప్రవళిక అమ్మేది? అదిగో అని ఓ మూలన తల పట్టుకుని కూర్చున్న వాళ్ళ అమ్మని చూపిస్తుంది. ఏందిది వింతగా ఉంది, ఎప్పుడూ లేదు. ఏమైంది లక్ష్మి? వాడేడి? ఒరే శంకర్, శంకర్ అరవకు. ఎక్కడున్నాడు వాడు? లేడు. ఏమయ్యాడు? ఏమవుతాడు? చెప్పబెట్టకుండా పోయాడు. హరికి బాగా కోపం వచ్చింది. తమాయించుకొని, సర్లే పోనీలే, అందుక నువ్వెలా ఉన్నావు? సరేరా వంట చేయి, నేను తోటకెళ్ళాలి. ఇంట్లో బియ్యం లేవు. అదేందే? నిన్నయగా 5 మానిగలు తెచ్చిపోసాను. ఇక చిన్నగా ఏడుపు లంకించుకుంది లక్ష్మి. ఏమైందే? చెప్పమంటే ఏడుస్తావేంది లక్ష్మి? ఏమైంది చెప్పు. మావయ్య, నువ్వు ఊరికెళ్ళినాక వాడేమో బయటికి వెళ్ళొస్తానక్క అని చెప్పి సాయంత్రం దాకా ఇంటికి రాలేదు. రాత్రి దాకా ఎదురు చూసా, రాకపోతే అన్నను కూడా బజారుకు పంప, ఎక్కడా లేడు. ఇంకా వాడు రాడులే అని తిని పెందలాడే పడుకున్నాం. వదిన నాకు తోడు పడుకుంది. మేమంతా ఆరు బయట పడుకున్నాం. అర్ధరాత్రి ఇంట్లో ఏదో అలికిడి అయినట్టయింది. పిల్లేమో అయినా వెళ్ళిందేమోనని మెదలకుండా ఊరుకున్నా. పొద్దున్నే లేచేసరికి బియ్యం మూట లేదు ఇంట్లో, ఎవరో ఎత్తుకుపోయారు. హరి అసలే నిరాశతో ఇంటికి చేరుకున్నాడు. వచ్చేసరికి ఇదో వార్త. పాపం హరి చాలా బాధపడ్డాడు. ఎలా, కనీసం ఇంట్లో నూకలు కూడా లేవు, పిల్లలకి ఏం పెట్టాలి ఇప్పుడు అని భార్యాభర్త ఇద్దరు దిగులుగా కూర్చున్నారు. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇంటి ఓనర్ భార్య పార్వతి బజారును పడి తిట్టడం మొదలుపెట్టింది.
అసలే వీళ్ళు ఊరుగాని ఊరొచ్చి బతుకుతున్నారు. వీళ్ళ చేతులు పడిపోను, వీళ్ళ కాళ్ళకి జట్టెలు పుట్ట, వీళ్ళ నోట్లో మన్నుబడ, దొంగతనం చేయడానికి మా ఇల్లే దొరికిందా? ఇంట్లో పాపం తిండికి గింజలు తప్ప ఏమీ లేవే, వాటిని కూడా దోచుకుపోయారు. బిడ్డలు నోటికాడ కూడు తీశారు. ఇదేదో కావాలని చేసిన పనిలా ఉంది. మీరేం బాగుపడతారు అని భయంకరంగా తిట్టిపోసింది. ఆ రోజుకు ఆమె కొన్ని నూకలు తెచ్చిచ్చింది. లక్ష్మి అప్పటికప్పుడు వండి బిడ్డలకి పెట్టింది. హరికి పెట్టబోతూ దిగులుతో ముద్ద దిగలేదు. ఆ రాత్రికి అలాగే పడుకున్నారు. ఇద్దరికీ కునుకు పట్టట్లేదు. ఇక ఒక నిర్ణయానికి వచ్చారు. మావయ్య, మన ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడే ఏదో ఒక పని చేసుకుని బతుకుదాం. మరి పంట చేతికొచ్చే టైం కదా లక్ష్మి. పంట లేదు, ఏమీ లేదు. రేపొద్దున్నే వెళ్ళిపోదాం. నేను ఉండలేను. కొన్ని రోజులు కష్టపడితే ఎంతో కొంత లాభం వస్తుంది లక్ష్మి. ఏమో మావయ్య, మనం వచ్చిన దగ్గర నుంచి అన్నీ అపశకునాలే. సవ్యంగా ఏదీ జరగలేదు. మరి రేపొద్దున్న లాభం వస్తుందని ఎలా అంటున్నావు? నాకు నమ్మకం లేదు. మనకంటూ సొంత ఇల్లు ఉంది. పడే కష్టం అక్కడే పడదాం. కలోగంజో అక్కడే తాగుదాం. సరే పద, ఉదయాన్నే తీసుకెళ్ళి నిన్ను వదిలేసి నేను వస్తాను. లేదు లేదు, అదేం కుదరదు. నిన్ను పంపను. సరేలే పడుకో, పొద్దున్నే వెళ్దాం. రాజయ్య గారు, మేము వెళ్ళిపోతున్నామండి. అదేంటి హరి, ఇక్కడ జరిగిన సంఘటనలకు నా పెళ్ళం బాగా భయపడిపోయింది. క్షణం కూడా ఉండలేనంటుంది. మరి నీ భార్యను వదిలేసి వస్తావా? దానికి కూడా అది ఒప్పుకోవట్లేదు. కొన్ని రోజులు ఆగి పంట అమ్ముకొని వచ్చిన సొమ్ముతో వెళ్ళొచ్చు కదా. లేదులేండి సర్పంచ్ గారు, మీరు మాకు చాలా సాయం చేశారు. దానికి ప్రతిఫలంగా ఆయన తోటని శుభ్రం చేసి ఆయనకు అప్పగించామనుకుంటాం. దానికి మాకెలాంటి బాధ లేదు. హరి, నీది మంచి మనసు. నువ్వెక్కడున్నా నీకు మంచి జరుగుతుంది. ప్రెసిడెంట్ గారికి కూడా చెప్పండి. నేను వెళ్ళి కలిస్తే నన్ను పోనివ్వరు. ఆయనకి ఇంకా రుణపడి ఉండలేను. సరే, నేను చెబుతాలే, జాగ్రత్తగా వెళ్ళు అని, ఇది ఉంచు అని ప్రయాణ ఖర్చులకు పనికొస్తాయని బలవంతంగా హరి జేబులో పెడతాడు. రాజయ్య గారు తనపై చూపిన అభిమానం నా సొంత అన్నకు నాపై లేదే అని చాలా బాధపడ్డాడు హరి. హరి దగ్గర ఉన్న కొంత సొమ్ముతో ఇంటి అద్దె చెల్లించి వచ్చేటప్పుడు ఎలా 4 జతల బట్టలతో వచ్చారో అలానే బయలుదేరారు. పార్వతి పాపం లక్ష్మిని వీడలేక కంటనీరు పెట్టుకుంది. వాడు బుడ్డోడు హుస్సేను వెళ్ళొద్దత్తా అని బిక్కమొహం చేశాడు. లక్ష్మి, హరి కూడా వాళ్ళని వదల్లేక ఇల్లు విడిచి బయటికి వచ్చారు. బండ చాకిరీ చేసి నిమ్మ తోటని, బీడు భూమిని బంగారు పండే పంట భూమిలా మార్చి తినడానికి గింజలు లేక వదిలేసి వచ్చారు. ఇంటికి చేరుకున్నారు. హరి వాళ్ళది ఒక చిన్న పూరిల్లు. హరి తల్లి తండ్రి అప్పటికే చనిపోయారు. హరి వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఒక్క తమ్ముడు మాత్రం అతనిపై ఆధారపడి బతుకుతున్నాడు. చదువు పూర్తయింది, జాబ్ కోసం చూస్తున్నాడు. సొంత గ్రామం, సొంత గూటికి చేరుకున్నారనే గాని ఏం చెయ్యాలి అనే ఆలోచన మాత్రం వారికి వీడిపోలేదు. రాజయ్య గారు ఇచ్చిన డబ్బులతో కొంత సొమ్ము మిగిలితే వాటితో ఒక 2 రోజులకు సరిపడా సరుకులు తెచ్చాడు హరి. పిల్లలకు వండి పెట్టింది లక్ష్మి. ఏదో బతకడానికి తినాలి కాబట్టి ఇద్దరు కొంచెం కొంచెం నంజారు. ఇద్దరికి ఎవరికి వారుగా పడుకున్నారు. మనశ్శాంతి లేని జీవితం ఎటుపోతుందోనన్న బెంగ. మనసు ఒక చోట నిలవట్లేదు. పరిపరి విధాలా పోతుంది. మావయ్యని అనవసరంగా బలవంతాన నేనే తెచ్చానేమో అని ఒకవైపు, అమ్మో అక్కడుంటే ఇంకెన్ని అనర్థాలు జరిగేవో అని మరోవైపు ఆలోచనలు కుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. అలా ఆలోచిస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళింది. ఒక పాప పరికిణీ జాకెట్ వేసుకుంది. అమ్మా, స్కూల్కి వెళ్ళొస్తున్నా, అమ్మా వస్తున్నా అని లంచ్ బాక్స్ చేతిలో పెట్టి బస్ ఛార్జ్కి ఒక పావలా అంటే 25 పైసలు చేతిలో పెట్టి జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్తుంది లక్ష్మి వాళ్ళమ్మ నాగేంద్రమ్మ. లక్ష్మి 9వ తరగతి చదువుతుంది. తను ప్రతిరోజు సుమారు 3 కిలోమీటర్లు నడిచి బడికి వెళ్ళేది. అంటే రాను పోను 6 కిలోమీటర్లు నడిచి బడికి వెళ్ళేది. వాళ్ళమ్మ ఇచ్చిన పావలాని ఖర్చు చేయకుండా జాగ్రత్తగా దాచుకునేది. తరువాత ఏదో ఒక అవసరానికి వాళ్ళ అమ్మకి ఇచ్చేది. లక్ష్మి పేదరికంలో పుట్టి పెరిగింది. తనకు ఒక చెల్లి, ఒక తమ్ముడు. తండ్రి భయస్థుడు, నిజాయితీపరుడు, పైగా సోమరిపోతూ పని చేయడు. లల్లాయి పాటలు పాడుకుంటూ కాలు మీద కాలేసుకుని పడుకునే ఉంటాడు ఎప్పుడూ. ఏమయ్యా పనికెళ్ళు, ఇంట్లో తిండి గింజలు అయిపోయాయి, పోతాలేవే అంటాడు. అంతే, ఇంట్లో నుంచి కదలడు. పాపం నాగేంద్రమ్మ మొత్తుకొని విసుగొచ్చి ఆమె కూలికి వెళ్తూ 3 బిడ్డల్ని సాకుతుంది.
లక్ష్మి తండ్రి దాసుకి భార్యా పిల్లలంటే చాలా ఇష్టం. కానీ ఆయన దగ్గర ఉన్నది ఒకటే లోపం, సంపాదన లేకపోవడం. నాగేంద్రమ్మ కూడా తన భర్త పని చేయట్లేదని రోజంతా తిడుతుంది. కానీ కడుపు నిండా పెడుతుంది. భర్త అంటే తనకి చాలా ఇష్టం. నేను లేకపోతే ఎలా బతుకుతావో అంటుంది అప్పుడప్పుడు. పాపం నాగేంద్రమ్మ ఆ పని ఈ పని చేసుకుంటూ పిల్లల్ని బడికి పంపుతూ కుటుంబాన్ని ఒక్కతే తన రెక్కల కష్టంతో ఈడ్చుకొస్తుంది. ఒక పెద్ద నాగేంద్రమ్మకు బాబాయ్ వరుస మనిషి. నాగేంద్రమ్మ పుట్టింటి నుండి కబురు తీసుకుని వస్తాడు. రా బాబాయ్, అందరూ కులాసానా? అమ్మా తమ్ముళ్ళు అందరూ బాగున్నారా? బాగున్నారు నాగేంద్రమ్మ, మీరెలా ఉన్నారు? తెలుసు కదా బాబాయ్. ఏం దల్లుడు, ఏంది సంగతి? ఏముంది మావా, ఏదో కబురు మోసుకొచ్చావు, అదేంటో చెప్పు. ఏమీ లేదల్లుడు, నీ బావమరిది హరి ఉన్నాడుగా, వాడికి పెళ్లి చేద్దామనుకుంటుంది మీ అత్త. మంచిదేగా మామ, చేయమను. శాంతం, నేను చెప్పేది వినవయ్యా అల్లుడు. నీ పెద్ద కూతురు లక్ష్మిని అడగమని పంపిందయ్యా నీ అత్త. ఏంది మామోయ్, వాడికి నా కూతుర్ని ఇయ్యాలా? అది జరగదు. నా బిడ్డ చదువుకుంటుంది, నేను ఇవ్వమని చెప్పు. మా బాబాయ్ అడగడానికి వచ్చాడని బెట్టు చేస్తున్నావా? నా తమ్ముడికేమి తక్కువ? నువ్వింతకంటే మంచోడిని తెస్తావా ఏంది? అది కాదే, అమ్మాయి చదువుకుంటుంది, కనీసం 10వ తరగతి అయినా పూర్తి చేయనివ్వవే. అప్పటి వరకు నా తమ్ముడు ఆగుతాడా? పోనీ నువ్వేమన్నా సంపాదన పరుడివా అంటే కాదు. బయట సంబంధం అయితే కట్నం లేకుండా చేసుకుంటారా? అయినా ఇప్పుడు చదువుకొని ఏం చెయ్యాలంటావు? నేను చెప్పేది ఈనయ్యా, అమ్మాయికి పెళ్లి చేసేద్దాం. దాసు అయిష్టంగానే సరే అమ్మాయిని రాని అన్నాడు. లక్ష్మి స్కూల్ నుంచి రాగానే, లక్ష్మి, హరి మావయ్యని పెళ్లి చేసుకుంటావా? వినగానే పాపం లక్ష్మి బిక్కమొహం వేసుకుంది. అమ్మా, నేను చదువుకుంటాను, నేను నర్స్ ట్రైనింగ్కి వెళ్తాను, నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు. తల్లి, మీ నాన్న గురించి నీకు తెలుసుగా. నిన్ను చదివించి కట్నమిచ్చి పెళ్లి చేసే స్తోమత మీ నాన్నకు లేదు. అయినా మావయ్యకేమీ బాగా సంపాదిస్తున్నాడు. పైగా అమ్మమ్మే నీకు అత్త అవుతుంది, బాగా చూసుకుంటుంది అని నచ్చజెబుతుంది. కానీ లక్ష్మి మనసు దానికి అంగీకరించట్లేదు. తన తోటి వాళ్ళంతా చక్కగా చదువుకుంటుంటే నేను మాత్రం పెళ్లి చేసుకోవాలా? అసలు పెళ్ళంటే అదో పెద్ద వేడుకగా మాత్రమే అనుకునే వయసు తనది. లక్ష్మికి సుమారు 14 సంవత్సరాలు ఉంటాయేమో. పెళ్ళంటే సరైన అర్థం తెలియని చిన్నపిల్ల. ఆ రోజుల్లో ఆడపిల్లలకు, ముఖ్యంగా లేమిడి కుటుంబాలలో ఏవో 4 అక్షరం ముక్కలు నేర్పించేవాళ్ళు. కొందరైతే అది కూడా ఉండేది కాదు. ఆడపిల్ల వయసొచ్చిందంటే చాలు, ఇంట్లో ఉంచుకోకూడదు, వారిని గుండెల మీద కుంపటిలా భారంగా అనుకునేవారు. నాగేంద్రమ్మ కూడా అలా ఆలోచించడంలో ఆశ్చర్యం లేదు. దానికి తోడు తన భర్త ఒక అసమర్థుడు, సోమరిపోతూ. మరలా అన్నీ మంచి లక్షణాలే ఉన్నాయి. కానీ ఏం ఉపయోగం? అన్నింటికంటే పెద్ద చెడ్డ దుర్గుణం సోమరితనం. అదొకటి చాలు కుటుంబాన్ని నాశనం చేయడానికి. పాపం నాగేంద్రమ్మకు తప్పలేదు. తనకి ఉంది, తమ బిడ్డల్ని చదివించుకోవాలి, విద్యావంతుల్ని ఉద్యోగస్తుల్ని చెయ్యాలని. కానీ ఆ కలలు నెరవేరని తనకి తెలుసు. నాగేంద్రమ్మ భర్త భార్య పిల్లల్ని పోషించలేని ఓ అసమర్థుడు, సోమరిపోతూ. తను ఒంటి చేత్తో కుటుంబాన్ని పోషిస్తుంది. 3 పూటల ముద్ద నోట్లోకి వెళ్ళడానికి కానా కష్టం అవుతుంది. చేసేది లేక తన పెద్ద కూతురుకు 18 ఏళ్లు నిండకుండానే నాగేంద్రమ్మ తన తమ్ముడికిచ్చి వివాహం చేసేందుకు ముందుకొచ్చింది. లక్ష్మి తండ్రి దాసు, తల్లి లక్ష్మి, మీ మావయ్య హరిని చేసుకుంటావా? పాపం లక్ష్మి అయిష్టంగానే తల ఊపింది సరే అన్నట్టుగా. సరే, నీకేం కావాలి చెప్పు, ఏదైనా సరే కొనిపెడతాను. నాకు లంగావోణి కొనిపెట్టు నాన్న. ఆ మాటకు దాసుకు ఒక్కసారిగా కళ్ళ వెంట నీళ్లు బొటబొటా కారిపోయాయి. సరేనమ్మా, నీకు మంచి లంగావోణి కొనిపెడతాను. సాంప్రదాయం ప్రకారం అన్నీ జరగాలని పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. హరి వాళ్ళమ్మ, వారి తరపున మాట్లాడే పెద్ద మనిషి, మరో 2 వచ్చారు. అమ్మాయిని రెడీ చేశారు. లక్ష్మికి ఇలాంటివి అస్సలు నచ్చవు. మావయ్య నన్ను ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడు కదమ్మా, మరిప్పుడు ఎందుకు కొత్తగా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరమ్మా. అప్పటి మావయ్య ఇప్పుడు నీకు భర్త కాబోతున్నాడు. లక్ష్మిని తీసుకొచ్చి హరి ఎదురుగా కూర్చోబెట్టారు. వచ్చిన పేరంటాళ్ళు, చూసుకో అబ్బాయి, ఇప్పుడే మా అమ్మాయిని, తరువాత అది నచ్చలేదు అంటే కుదరదు. హరి ఓరకంట ఒక చూపు చూశాడు. హరి అసలే నల్లగా ఉంటాడు. వాళ్ళమ్మ కనకమ్మ ముద్దుగా కర్రోడా అని పిలుచుకుంటుంది. ఆ చూపులో లక్ష్మికి 64 కళలు కనిపించాయేమో. అందరి ముందు పకపక నవ్వేసింది. అందరూ ఒక్కసారిగా బిత్తరపోయారు. లక్ష్మి అందమైన నవ్వుకి అందరూ ఫిదా అయ్యారనుకుంటా. అందరూ నవ్వేశారు. ఒక్కసారి లక్ష్మి అందరి మొమ్ముల్లో
నవ్వులు పోయించింది. పాపం హరి ఏమైందో తెలియక తెల్లమొహం వేసుకుని చూస్తున్నాడు. ఇది గమనించిన కనకమ్మ, ఆపండే మీరు మీ నవ్వులు, నా బిడ్డను ఒక్కడిని చేసి అల్లరి పట్టిస్తున్నారా అనేసరికి అందరూ కామయ్యారు. లక్ష్మి లేచి పరుగున ఇంట్లోకి తలుపు చాటుకి వెళ్ళిపోయింది. మొదటిసారి తనకే తెలియని అనుభూతి కలిగింది. సడన్గా గుండె వేగం పెరిగింది. ఎందుకు ఇలా జరిగిందో తెలియని భయం. ఏదో తూతూ మంత్రంగా పెళ్లి చూపులు ముగిశాయి. వారికున్న దాంట్లోనే లక్ష్మికి హరికి అంగరంగ వైభవంగా ఓ మంచి ముహూర్తాన్ని వివాహం చేశారు. లక్ష్మి వాళ్ళింట్లో మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. లక్ష్మిని బాగా అలంకరించారు. నాగేంద్రమ్మ మావయ్య చెప్పింది వినమ్మా, మొండికేయికు తల్లి అని గదిలోకి పంపింది. హరి ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. లక్ష్మి ఎప్పుడూ లేనిది భయం భయంగా లోపలికి వచ్చింది. హరి గడియ పెట్టేశాడు. ఇద్దరికీ ఆ రాత్రి సంతోషంగా గడిచింది. మొదటి రాత్రి అయినప్పటి నుండి ఇద్దరిలో మార్పు తొంగి చూసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు టీనేజ్లో ఉన్నారు. వారి మధ్య ఉన్నది ఆకర్షణ కావచ్చు, వ్యామోహం కావచ్చు, మరేదైనా కావచ్చు. కానీ వారిద్దరిప్పుడు భార్యాభర్తలు. 3 ముళ్ళు అనే పవిత్ర బంధం వారిని ఒకటి చేసింది. ఇక అప్పటి నుండి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా అయింది. లక్ష్మి అత్తవారింటికి వచ్చింది. అమ్మగారింట్లో కటిక పేదరికం అనుభవించిన లక్ష్మి అత్తవారింట్లో కొంచెం పర్లేదు అన్నీ ఉన్నాయి అనే చెప్పాలి. అలానే వీరికి ఒక చిల్లర కొట్టు కూడా ఉంది. ఉప్పు, పప్పు, బియ్యం, ఎండు చేపలు, కూరగాయలు, ఇంకా సబ్బులు, ఇలా అది ఉంది ఇది లేదు అనకుండా కావలసినవన్నీ తెచ్చి పడేసేవాడు హరి. లక్ష్మి అమ్మమ్మ పాడి గేదెలు మేపుతుంది. రోజు లీటర్ల కొద్దీ పాలిస్తుంది. పాలు, పెరుగు, నెయ్యి కొదవే లేదు. అలాగే హరి వ్యవసాయం, అప్పుడప్పుడు కూలి పనులకు కూడా వెళ్తుంటాడు. డబ్బుకు కూడా ఇబ్బంది లేదు. హరి వాళ్ళది చాలా పెద్ద కుటుంబం. 2 అన్నలు, 2 అక్కలు, ఒక చెల్లి. వారికి పెళ్ళిళ్ళు చేశారు. ఒక తమ్ముడు డిగ్రీ చదువుతున్నాడు. కోళ్లను ఎక్కువగా పెంచేవారు. ఇంటికి ఎప్పుడూ కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకు, కోడళ్ళు ఎప్పుడూ ఒకరి తర్వాత ఒకరు వచ్చిపోతుండేవారు. దాంతో మనవలు, మనవరాళ్లతో ఎప్పుడూ సందడి సందడిగా ఉండేది. ఇంటికి చుట్టాలు వచ్చిన ప్రతిసారి నాటుకోడి పులుసు, గారెలు, పాడిగేదెలు ఉన్నాయి కాబట్టి నెయ్యితో పెద్ద పెద్ద లడ్డూలు తయారు చేయించేది కనకమ్మ. 2-3 రోజులుండి కమ్మగా తినిపోయేవారు. ఊళ్ళో అమ్మలక్కలు, కనకమ్మత్త నువ్వు చాలా మంచిదానివి అంటే చాలు ఇంట్లో ఉన్నవన్నీ దోచిపెట్టేది. వదినా వదినా ఏం చేస్తున్నావు? రా వదినా రారా. ఏమంటుంది కొత్త కోడలు? నా మనవరాలేగా, నేను చెప్పినట్టు వింటది వదినా. ఇప్పుడు అలాగే ఉంటుందిలే, కొత్త కదా, చదువుకున్న పిల్లంట కదా, నీ కొడుకుని లెక్క చేసిద్దా అని అటు నుంచి ఒక ఆవిడ ఇటు నుంచి ఒక ఆవిడ వచ్చి జోగిరల్లా ఊదర పెడుతూ కనకమ్మ మనసు చెడగొడుతున్నారు. దానివల్ల వారికేం లాభం అనుకోవచ్చు. అదో సంతృప్తి. ఎవరైనా చక్కగా కాపురం చేసుకుంటున్నారంటే ఓర్వలేనితనం. ఎదుటివారు ఎప్పుడు సంతోషంగా ఉండకూడదు. తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే ఇలాంటి వాళ్లకు కడుపు నిండుతుంది. కనకమ్మ మనసు కూడా అలానే చెడగొట్టేశారు. సొంత మనవరాలు, పైగా కోడలు లక్ష్మిపై లేనిపోనివి చెప్పేవారు. కనకమ్మను పొగుడుతూ వారికి కావలసిన సరుకులు ఉచితంగా తీసుకుపోయేవారు. దాంతో కనకమ్మ లక్ష్మిని శత్రువులా చూడడం మొదలుపెట్టింది. కొడుకు కోడలు ఒక చోట కూర్చున్నా ఓర్చుకునేది కాదు. కలిసి తింటున్నా ఓర్చుకునేది కాదు. కాసేపు సరదాగా నవ్వుకుంటున్నా ఓర్చుకునేది కాదు. ఓ సోసి, నేను లేకుండా నీకు మొగుడు ఎక్కడి నుంచి వచ్చాడే? ముందు వాడు నా కొడుకు, తర్వాతే నీ మొగుడు. పాడి గేదెలున్నాయి కదా, కొంచెం పాలు తాగినా ఊరుకునేది కాదు. నువ్వు పుట్టింటి నుంచి ఏం తెచ్చావే, ఇక్కడికి వచ్చి తెగ నిలుగుతున్నావు అనేది. దాంతో లక్ష్మికి కూడా బాగా కోపం వచ్చి ఏదో ఒకటి అనేది. చూడరా చూడరా నీ పెళ్ళం నన్నేన్ని మాటలు అంటుందో అని ఎక్కేసేది. దాంతో హరి వీళ్ళ పోరు చూసి తట్టుకోలేక లక్ష్మినే ఒకటేసేవాడు. దాంతో కనకమ్మ కళ్ళు చల్లబడేవి. పాపం లక్ష్మి బోరున ఏడుస్తూ చేయని తప్పుకు శిక్ష నాకా అని చాలా బాధపడుతుంటే హరి వచ్చి ఓదార్చేవాడు. అమ్మ సంగతి తెలుసు కదే, నువ్వే కొంచెం ఆమెను అర్థం చేసుకో లక్ష్మి అని నచ్చజెప్పేవాడు. సొంత మనవరాల్ని కదా, ఎంత బాగా చూసుకోవాలి. అదేంటో మా అమ్మమ్మకి నేనంటే అస్సలు పడదు. అలాంటప్పుడు మరి నన్నెందుకు చేసుకోవాలి? ఇదంతా లేకపోతే నేను చక్కగా చదువుకునేదాన్ని. నా జీవితాన్ని నాశనం చేసింది కాక ఇంకా నన్నే అంటున్నారు అని కుమిలిపోతూ ఉండేది. మిగతా 2 కోడళ్ళు వస్తే వాళ్ళను చాలా చక్కగా చూసుకునేది. వాళ్ళ కావలసినవన్నీ వండిపెట్టేది. ఒకరోజు ఇంటికి చిన్న కూతురు శివమ్మ అల్లుడు వచ్చారు. మంచి నాటుకోడి పట్టి బాగా పులుసు పెట్టింది. శివమ్మేమో మొగుడికి దగ్గరుండి మొత్తం కూరంతా వెనక ముందు చూడకుండా వడ్డించేసింది.
ముక్కలన్నీ తిను తిను అని మొగుడికి పెట్టుకుంది. చివరికి కొంచెం పులుసు మాత్రం మిగిల్చింది. లక్ష్మి చూసి నా మొగుడికి ఉంచకుండా మొత్తం తినేశారా అని అడిగేసింది. దాంతో కనకమ్మకు కోపం వచ్చి, నా కూతురు అల్లుడు రాకరాక వస్తే ఇంతలేసి మాటలంటావా? ఏదో కూర బాగుందని మొత్తం తినేసుంటారు, దానికే ఇంత గోల చేస్తావా అని. అమ్మా, కూతురు ఎగపడేసరికి ఏం చేయలేక లక్ష్మి ఊరుకుంటుంది. హరి పాపం కూలీకెళ్ళొచ్చి లక్ష్మి అన్నం పెట్టు అంటాడు. అన్నం కొంచెం కోడి పులుసు వేసి పెడుతుంది. మొక్కలు లేవా అని అడగగానే ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉన్న లక్ష్మిని చూసి, సర్లే లక్ష్మి, చెల్లి బావ ఎప్పుడో గాని రారు, తింటే తిన్నారులే, మరి ఇంతెలానా మావయ్య, వెనక ముందు చూసుకోకుండానా? సరే, ఇంతకీ నువ్వు తిన్నావా? తిన్నాలే. నువ్వు తిన్నది లేనిది నాకు తెలుసులే అని నోట్లో పెట్టాడు హరి. హరికి లక్ష్మి అంటే చాలా ఇష్టం. చిన్న వయసు కదా, బిడ్డలా చాలా మురిపెంగా చూసుకునేవాడు. అది చూసి కనకమ్మ ఓర్చుకునేది కాదు. నా బిడ్డని వల్లో వేసుకుంటుందో, దాని మాయలో పడి పూర్తిగా మారిపోయాడో అని ఊరు ఓకం అంతా గోల చేయడం మొదలుపెట్టింది. లక్ష్మిని రాజరంపాన పెట్టేది. పొద్దున లేచిన దగ్గర నుండి ఎప్పుడూ తిడుతూనే ఉండేది. అక్కడికి తన భర్త కోసం చాలా ఓర్పుగా ఉండేది లక్ష్మి. ఈ విషయాలన్నీ ఎప్పుడూ పుట్టింట్లో చెప్పేది కాదు. తన భర్త తనను అర్థం చేసుకున్నాడని సంతృప్తి పడేది. ముందు ముందు కథ ఇంకా చాలా బాగుంది. కథ చాలా పెద్దదిగా ఉంది కాబట్టి మిగిలినది నెక్స్ట్ పార్ట్లో చూద్దామండి.